హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్. ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసి అండ్ అమ్మవారికి శారీ డ్రేపింగ్ అయితే చేశాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇలా చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు, నార్మల్గా చేసేసుకున్నాము. ఈ ఇయర్ ఎలా అయినా చెయ్యాలి అనేసి ఫిక్స్ అయ్యి రేపు పూజ అనగా ఈరోజు ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ మార్కెట్లోకి వెళ్ళి ఈ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా ముందు రోజే కొనేసుకున్నాను. అమ్మవారికి సింపుల్ డెకరేషన్ అండ్ శారీ డ్రేపింగ్ ఎలా చేశానో మీరే చూసేయండి. ఫైనల్గా డెకరేషన్ చేయడం అండ్ అమ్మవారిని రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ డెకరేషన్ అయితే నేను ముందు రోజు నైటే చేసేసుకున్నాను. మళ్ళీ పూజ రోజునంటే హడావుడి అయిపోతుంది కదా, అందుకే ముందు రోజు నైటే ఇదంతా రెడీ చేసేసాను. అండ్ ఇంక నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంక ఈ తోరాలు అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. కలసం పెట్టడానికి అష్టలక్ష్మి చెంబుకి గంధము అండ్ కుంకుమ బొట్టులు అయితే పెడుతున్నాను. నేను ఇవన్నీ రెడీ చేసుకుంటుంటే మా అత్తయ్య అయితే ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి ప్రసాదాలు అవన్నీ రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే కలశానికి రూపు పెట్టడానికి రెడీ చేస్తున్నాను. ఇదైతే ఆవు పాలలో ముంచేసి గంధం రాసి బొట్టు పెడుతున్నాను. కొంతమంది అయితే ఎవ్రీ ఇయర్ కొత్త రూపు కొనుక్కుని దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే అదే రూపుని దేవుడి దగ్గర పెట్టుకుని యూజ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అదే యూజ్ చేసుకుంటారు. కానీ అలా యూజ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఆవు పాలలో ముంచి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కలశం మీద పెట్టడానికి బ్లౌజ్ పీస్ ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. పూజకు కావాల్సిన ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంక దేవుడి దగ్గర సర్దుకోవడమే. ఇంక ఈ పీట మీద అమ్మవారి ఫోటో అండ్ కలశం పెట్టుకుందామని చెప్పేసి పీటకైతే పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారి ఫోటోని అండ్ అలాగే కలశంని పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారి ఫోటోని పెట్టేసుకున్నాను. ఇంకా కలశం పెట్టడానికి ఏదో నాకు వచ్చినంతలో చిన్నగా డెకరేషన్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇలా తమలపాకులు అన్నింటితోని ఫ్లవర్ షేప్ లో పెడదామని చెప్పేసి ఇలా అన్ని తమలపాకుల్ని అరేంజ్ చేశాను. అండ్ ప్రతి తమలపాకుకి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇలా అన్ని తమలపాకులకి గంధం రాసేసి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తమలపాకుల మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ వేసేసి ఆ అష్టలక్ష్మి చెంబుని వాటర్ వేసేసి అక్కడ పెట్టేశాను. ఆ వాటర్ లో పసుపు కుంకుమ అక్షంతులు వేసేసి ఇంకా మర్రి కొమ్మని అలాగే కొన్ని మామిడాకుల్ని కూడా వాటర్ లో అయితే పెట్టేశాము. ఈ వరలక్ష్మి వ్రతానికి మర్రికొమ్మ చాలా ఇంపార్టెంట్ కదా, సో అది కలశంలో అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో పక్కన అయినా పెట్టేసుకోవచ్చు. మేమైతే కలశంలో పెట్టేసుకున్నాము. అండ్ దానిపైన కొబ్బరికాయ కూడా పెట్టేశాను. అండ్ అలాగే కలశం చుట్టూ కూడా చామంతి పూలతో ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. అలాగే గులాబీ పూలతో కూడా డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఈ చామంతి
చామంతి పూలతోని గులాబీ పూలతోని డెకరేషన్ చేసేసిన తర్వాత బ్లౌజ్ పీస్ కి గంధం రాసి బొట్టు పెట్టి కొబ్బరికాయ పైన అయితే పెట్టేశాను. కలశానికి అయితే ఆవు పాలల్లో ముంచిన రూపుని పెట్టేశాను. అలాగే బ్యాంగిల్స్ కూడా పెట్టేశాను. కలశం కూడా పెట్టేసిన తర్వాత పీట దగ్గర అరిటాకు వేసి దాని మీద వినాయకుడిని గౌరీ దేవతల్ని పెట్టేశాను. ఇంకా ఆకు మీద మేము వండిన ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి ఫ్రూట్స్ కూడా పెట్టేసి మొత్తం అంతా రెడీ చేసేసాను. దేవుడి దగ్గర అన్ని సర్దుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక పూజ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మనం ఏం పూజ స్టార్ట్ చేసినా వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తాం కదా. సో మేము కూడా ఇక్కడ వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేసాము. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ కూడా స్టార్ట్ చేసాము.
చూసారు కదా, వరలక్ష్మి వ్రతాన్ని అయితే మేము ఇలా చేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత తాంబూలం ఇస్తాం కదా, సో తాంబూలానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ముగ్గురికి తాంబూలం ఇద్దామని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా తాంబూలానికి అయితే ఒక బ్లౌజ్ పీసు, దాని మీద ఆకు చెక్క చిల్లర డబ్బులు, అలాగే అరటిపళ్ళు, శనగలు, గాజులు, ఇంకా పువ్వులు పెట్టి తాంబూలాన్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మా వదినికి కూడా తాంబూలం ఇచ్చేసాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.